ముచ్చట. కవిత జనజాగృతి ఎఫెక్ట్. పంచాయతీల్లో బీఆర్ఎస్ కుదేలు. తెలంగాణలో 3 విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి 2 విడతల పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయా అనిపించేలా ఉన్నాయి. 2 విడతల్లోనూ కూడా కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా సాగింది. ఈ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో అయితే 193 మండలాల పరిధిలోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు గాను 1728 మంది సర్పంచ్లు కాంగ్రెస్ మద్దతుదారులే. తొలి విడతలో కాంగ్రెస్ హవాతో కంగుతిన్న బీఆర్ఎస్ 2వ విడత వచ్చేసరికి అప్రమత్తమైంది. 2వ విడతలో తడాకా చూపించాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం తన కేడర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా 2వ విడతలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది. కేవలం 912 సర్పంచ్ స్థానాల్లోనే విజయం సాధించింది. గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లేదని ఈ 2 విడతల్లోనూ రూఢి అయిపోయింది. వాస్తవానికి తొలి విడతతో పోల్చుకుంటే 2వ విడతలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ తమదేనని బీఆర్ఎస్ భావించింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ పార్టీకి విషయం బోధపడింది. పోలింగ్ శాతం అధికంగా ఉన్న చోట్ల, స్వల్పంగా నమోదైన చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపించింది. మొత్తంగా 2 విడతల్లోనూ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా లేదని, ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని తేటతెల్లమైంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పంచాయతీల్లో చతికిలబడడానికి కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. జనజాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల్లోని పల్లెల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం దక్కించుకున్నారు. సో మొత్తానికి కవిత దెబ్బ కూడా బీఆర్ఎస్ కు గట్టిగానే తగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.